హలో పీపుల్. ఎప్పుడు పడితే అప్పుడు జున్ను దొరకదు కాబట్టి ఇప్పుడు ఇన్స్టెంట్ పౌడర్స్ వచ్చాయి కాబట్టి ఎప్పుడంటే అప్పుడు జున్ను తయారు చేసుకొని తినొచ్చు. ఇప్పుడు మనం కామధేను జున్ను పౌడర్తో జున్ను ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక గిన్నెలో ప్యాకెట్ పాలని పోసుకోవాలి. పాలలో నీళ్లు కలపకుండా ఒక ప్యాకెట్ మొత్తం పోసుకోవాలి. అందులో అరకప్పు చక్కెరను వేసుకోవాలి. చక్కెర అయినా బెల్లంనైనా తీసుకోవచ్చు. చక్కెరని మొత్తం కరగనివ్వాలి. తరువాత కామధేను జున్ను పౌడర్ని వేసుకోవాలి. ఒక పాల ప్యాకెట్కి జున్ను పౌడర్ ప్యాకెట్ మొత్తం వేసుకోవాలి. జున్ను పౌడర్ని వేశాక లంప్స్ లేకుండా కలపాలి. ఇప్పుడు ఒక స్పూన్ మిరియాల పౌడర్ అండ్ ఒక స్పూన్ ఇలాచి పౌడర్ని వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్లో నీళ్ళను పోసుకొని 5 నిమిషాల పాటు వేడి చేసుకోవాలి. అందులో ఒక స్టాండ్ లేదా గిన్నెను కానీ పెట్టుకోవాలి. ఆ గిన్నెపై మనం కలిపి పెట్టుకున్న జున్ను పాల గిన్నెను పెట్టుకోవాలి. ఆ గిన్నెపై మూత పెట్టి కుక్కర్ మూత పెట్టి విజిల్ లేకుండా 25 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 25 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే జున్ను అయితే రెడీ అయింది. మనం చాక్తో లేదా టూత్పిక్తో గుచ్చి చూసినట్లయితే ఏమీ అంటకూడదు. అప్పుడే జున్ను పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఈ జున్నుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది. మనకు ఇన్స్టెంట్ జున్ను పౌడర్తో ఎప్పుడు అంటే అప్పుడు జున్ను తయారు చేసుకొని తినొచ్చు. బయట కొనే జున్ను కంటే ఇలా ఇన్స్టెంట్ జున్ను పౌడర్తో మనం ఇంట్లో చేసుకొని హెల్తీగా తినొచ్చు. మీకు ఈ జున్ను పౌడర్ కావాలి అంటే అమెజాన్లో అవైలబుల్గా ఉంది. మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టం కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.